ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మే 13వ తేదీన గురువారం రోజు తులారాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈ రాశి వారు కనుక ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువు గారు రామరాజు గారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఇలా మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. గురువుగారు అన్ని విషయాలను ఫోన్లోనే చెప్తారు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. 24 గంటల్లోనే మనకి ఫలితాలు అనేవి లభిస్తాయి. గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గురువుగారు చెప్పిందల్లా జరుగుతుందండి. ఒకసారి మీకు కనుక నమ్మకం ఉంటే ఈ గురువుగారు ట్రై చేసి చూడండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయట పడాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు అయితే చెప్పుకోవచ్చండి. ఈ రోజున ఈ రాశి వారికి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం జరిగేది ఇదే డెడ్ లైన్గా ఉండబోతుంది. ఎందుకంటే కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుంది. ఈ 30 నిమిషాల పాటు దాటక ముందే మీ యొక్క ఫోన్ అంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త మీరు వినొచ్చు. ఒక వ్యక్తి మీ తలుపు తట్టవచ్చు. ఆ వార్త వినగానే మీ గుండె ఒక్కసారిగా చులుక్కుమంటుంది. ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేటువంటి ఒక వార్త కావచ్చు, లేదంటే ఏదైనా సరే ఒక ఆనందంతో ఉక్కిరి చేసేటటువంటి ఒక శుభవార్త కావచ్చు. అయితే ఈ వీడియో మీ జీవితాన్ని తప్పకుండా మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు ప్రతి ఒక్క విషయము కూడా క్లియర్గా అర్థమవుతుందండి. ఇక ఈ సాధారణంగా ఇటు రాశివారు చాలా తెలివిగా ఉంటారు. చాలా గొప్ప తెలివితేటలు కలిగిన వారు, అలాగే మంచి అదృష్టం కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక విషయంలో జరిగే ముందు మీకు ఒక రకమైనటువంటి సూచన, అలాగే ఒక సూచన ఏదైనా ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మీ మనసుకు మొద్దుబారిపోయినట్టుగా మీకు కూడా అనిపిస్తూ ఉంది కదా. మీరు అనుకున్నవి ఏవి కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదు. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదన్నటువంటి బాధ కూడా మీలో ఒకంతుగా బలంగా ఉంది. మరెంతో మీ గుండెల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో చిక్కుకుని ఉన్నారు. చెప్పాలంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కూడా కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా డాక్యుమెంట్ పరంగా విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఆస్తులు పెంపకాలు వాటి విషయంలో మనకి ఇది దక్కుతుందా లేదా అని కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి విషయంలో ఇలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరెంతో మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద నెగిటివ్గా సమాచారం చేస్తూ ఉండటం అనేది ఈ రోజున మధ్యాహ్నం మీరు ఈ టెన్షన్స్ కానీ లేదంటే తరువాత జరగబోయేటటువంటి అంశం అనేది కానీ తెలుసుకున్నట్లయితే కనుక ఇది చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతుందండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక ఈ రోజున ఈ తేదీ నాడు మధ్యాహ్నం 2:30 లోపు మీకైతే ఒక వార్త అనేది అందుతుంది. ఈ వార్త ఏమిటి అంటే కనుక ఆ వార్త మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు తిప్పబోతుంది. అంటే ఇది మీకు ఎప్పుడో ఆశ విడిచిపెట్టుకున్నటువంటి ఒక పాత విషయం అనేది గుర్తించి ఆ చర్చ అనేది కావచ్చు. అదేటటువంటి మీ ఆస్తి తగాదాలు ఏదైనా అంటే మీకు బాగా దానికి సంబంధించినటువంటి విజయానికి కావచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయినా ఉండవచ్చు, లేదంటే ఒక భారీ మొత్తాదంలో ఏదైనా ధనం అనేది మీ యొక్క అకౌంట్లో పడవచ్చు గురించి కూడా అయినా ఉండవచ్చు అన్నమాట. మీకు ఇది ఒక శుభ పరిమాణం అనే చెప్పుకోవచ్చు. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ వార్త వినగానే నేరుగా అయితే మీకు ఒక వార్త రాదు. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఈ వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుందండి. మీ గుండె ఎందుకు జల్లుమంటుంది అంటే మాత్రం ఈ వార్త వినగానే మీ గుండె జల్లమనడానికి 2 రకాల కారణాలు అయితే లేకపోలేదు. మొదటిది ఏమిటి అంటే కనుక నమ్మలేనటువంటి ఒక నిజం, అంటే ఇది అసలు సాధ్యం కాదు కదా అని చెప్పేసి పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఉన్నటువంటి వారికి నిజం కానీ అది సాధ్యమైపోని అని చెప్పేసి వినగానే మీ యొక్క
మెదడు క్షణాల్లోనే మొద్దుబారినట్లుగా అయిపోతుంది. అంటే ఆశ్చర్యపోతున్నట్లుగా అనమాట. ఈ షాక్ వల్ల వచ్చేటటువంటి ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది మీ గుండెకు కూడా తాకుతుంది. ఇక ఆ వార్తలో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు బయటపడుతుందని చెప్పుకోవచ్చు. అతను లేదంటే ఆమె మీ జీవితంలో వార్త రావడం అనేది జరుగుతుందన్నమాట. వారు వచ్చారు అనేటటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుంది. అది ఆనందం అలాగే భయం రెండూ కలిగించినట్లుగా ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలాగా మీకు అనిపిస్తుంది. ఆ అనుభూతి కారణంగా ఎటువైనా మీకు ఒక ఊహించని విధంగా వచ్చేటటువంటి ఆ యొక్క వార్త కారణంగా మీకు ఒకసారిగా ఆశ్చర్యపోయేటటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే మరి ఇప్పుడు అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మీరు ఈ 2 గంటల 30 నిమిషాల లోపు దీనికి సంబంధించినటువంటి దీనికి కారణంగా ఏటైతే ఉందో మీ గతంలో చేసినటువంటి ఏదైనా ఒక రహస్యమైనటువంటి సహాయం లేదంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఏదైనా ఒక పని ఎప్పుడు దానిని సంబంధించి ఒక మంచి ఫలితాలను అయితే మీరు ఇస్తుంది. ఈ వెనుక ఎవరో మీకు తెలియకుండానే ఈ పని అనేది పూర్తి చేశారు. ఎవరు చేసి ఉంటారు? నిజానికి చెప్పాలంటే భగవంతుడే చెప్పుకోవచ్చు అని ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఆ నిజానికి బయటపెట్టేసడానికి చెప్పి నిర్ణయాలను కూడా అంతే అదుపులో చేసినటువంటి వారు ఊహించని విధంగా మీకు అంటే ఈ ధనలాభం అనేది మీదే లేదా ఆ శక్తి మీద అనిపించే దానిని సంబంధించినటువంటి తాలూకా వివరణ కూడా మీకు పూర్తిగా వివరిస్తారు. కొంచెం రేస్ తీసుకున్నట్లయితే గనుక ప్రశాంతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఊహించినటువంటి విధంగా వారు చెప్పడం వలన మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతే దీనికి మరొక రీజన్ కూడా ఉంది. గృహస్థితి పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున శని ప్రభావం అనేది మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాగే శని భగవాన్ కూడా ఈ రోజున మీరు మంచి అవకాశాలు కూడా ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. చంద్రుడి సంచారం గురించి దృష్టి మీ యొక్క లాభస్థానకంగా పై ఉండడం వలన కాబట్టి 2 గంటల 30 నిమిషాలు అనేది ఒక ముహూర్తం లాంటిది అన్నట్టు మాట. ఈ సమయంలో గ్రహాల యొక్క కలయికల వలన ఒక ఆకస్మిక పరమైనటువంటి ఒక ధనలాభం అనేది లేదంటే ఒక ముఖాముఖమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటటువంటి అవకాశం అనేది కూడా వార్త నుండి వచ్చేటటువంటి లాభం మీకు అనే రకరకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తున్నాయి. అయితే ముఖ్యంగా దీనివలన ఎటువైతే మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మీరు ఉన్నటువంటి అంటే పెద్ద టెన్షన్లు అనేవి కూడా కొంచెంగా తగ్గుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఆ వార్త వినగానే ముందు మీరు ఎమోషనల్ అయిపోతారు. తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకునేటటువంటి ప్రధానం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఏదైనా కొంచెం అంటే మీకు బీపీ సమయాలు ఉన్నవారు కూడా ఆవేశపడి తొందరపాడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. కొంచెం ప్రశాంతంగా నిర్ణయంగా తీసుకోవడం వల్ల ఈ వార్త వచ్చినా కూడా దానివల్ల మనం సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా భయపడవలసినటువంటి అవసరం అనేది అయితే లేదండి. ప్రతి ఒక్క మనిషి కూడా విషయంలో కూడా శుభవార్తలు అశుభవార్తలు సాధారణంగా ఒక రోజున మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజున మనకు అసలు ఈ రోజే బాగోలేదు, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఎవరి ముఖం చూసామో అన్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక రోజున మనకు సంబంధించినటువంటి పనుల్లో మనకు కొంచెం సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజున మాత్రం మనకి సాధించినటువంటి పూర్తిగా పనుల్లో కూడా అదుపులో డీలా పడిపోయినట్టుగా అనేటటువంటి భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా మనం చేసేటటువంటి విధానం బట్టే ఉంటుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం మీరు ఎవరితో కూడా గొడవలకు పోవద్దు. ఈరోజు మీరు నీలం రంగు దుస్తులు ధరించండి వాటి వలన మీకు మరింత రక్షణ అనేది ఇస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఎరుపు రంగు వస్త్రముల ద్వారా కూడా మీకు ఎంతో మంచి దండం ఉంటుందండి. మీకు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలున్నన్ని సార్లు పఠించండి.
ఈ మధ్యాహ్నం మీ జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా అనేది వస్తుంది. ఆ వార్త మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగును నింపాలని చేస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఎంతో విశ్లేషంగా ఉంటుంది. ఇక మీరు ఎప్పుడూ కూడా మీకు వినలేనంత సహాయం అనేది ఎవరికైనా సరే చేయడం మీలో ఉన్నటువంటి ఒక మంచి విషయం. మీరు ఎప్పుడూ కూడా వాటికి ముందుగా ఉంటారు. ఒకరిని ముంచాలని, ఒకరిని నాశనం చేయాలని, ఒకరు బాగుపడితే చూడలేని గుణాలు అనేవి మీలో అసలు ఉండవు. ఇలా చెప్పేసి మీ మనసులో కూడా ఏనాడు కూడా ఊహ అనేది కూడా రాదండి. కాబట్టి మీ మంచితనమే ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీకు ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పు అనేది కలగడానికి ఇదో ఒక మెయిన్ కారణంగా అని చెప్పుకోవచ్చండి. అలాగే మనం చేసేటటువంటి పని, మంచి పని ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక రోజున మనకు మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవచ్చు. నిదర్శనం ఒక రోజున కాబట్టి మీ జీవితంలో ఈరోజు ఒక మంచి మార్పు వస్తుందని మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి. మీ మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి. అలాగే ఏదైనా విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడి, అలాగే ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతో పాటు జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలను గౌరవించి ఈరోజు మీరు తప్పకుండా బయటకు వెళ్తే ముందు ఆ దేవుడికి నమస్కారం చేసుకుని నుదుటిన సింధూరాన్ని ధరించుకోండి. చాలా మంచి జరుగుతుందండి. వీలైతే మీరు వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకుంటే మాత్రం మీకు చాలా మంచి జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వమని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు ఈరోజు కనుక మీకు నచ్చినట్లయితే రోజు మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని మార్పులు చేర్పుల గురించి మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు. చేసుకోవాల్సినటువంటి దైవారాధన కాబట్టి వివరణగా మీకు నచ్చింది అనుకున్నాము. కాబట్టి నచ్చితేనే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.